గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వరల్డ్ హిస్టరీ సిరీస్ ఎలా అయితే స్టార్ట్ చేసామో మనం పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మాట్లాడదామండి. సో జాగ్రత్తగా వింటే నేను పోస్ట్ ఇండిపెండెన్స్లో అన్ని చాప్టర్స్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, సో నెహ్రూ ఎరాలో ఏం జరిగింది, తర్వాత ఎమర్జెన్సీ టైం కానీ, సో మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి తాలూకా టైం కానీ, వాట్ వర్ ద వార్స్ ఫాట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అండ్ ఇండియా అండ్ చైనా, వీటి గురించి మనం కాంప్రహెన్సివ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో the first chapter in post independence history was nation building process and its challenges. సో ఒక యంగ్ నేషన్, పసిబిడ్డగా మన భారతదేశం ఎప్పుడైతే అప్పుడే పునర్జన్మ వచ్చి రావడం అనేది జరిగిందో, బ్రిటిష్ వాళ్ళ తాలూకా బానిసత్వం నుంచి ఎప్పుడైతే భారతదేశం అనే స్వాతంత్రం వచ్చి బయటపడిందో, తర్వాత యాజ్ ఎ నేషన్, సో చిన్న చిన్న ఇండివిజువల్ ప్రిన్స్లీ స్టేట్స్గా స్కాటర్ అయిపోయినటువంటి భారతదేశాన్ని ఒకప్పుడు మనం చూస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంగా రూపుదిద్దుకోవడానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలా ఇప్పుడు రావడం అనేది జరిగింది అని చెప్పి మాట్లాడుకుందాం. సో ఈ నేషనల్ బిల్డింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఛాలెంజెస్ మొత్తం ఒక వీడియో చేస్తే లాంగ్ అవుతుందమ్మా. సో అందుకోసం అని చెప్పి బిట్స్ అండ్ పీసెస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పార్టిషన్ అండ్ ఇట్స్ ఆఫ్టర్ మ్యాథ్. ముందు మనకి ఒక హిందుస్థాన్ ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో, దట్ వాజ్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి ఇండియా, 2 పాకిస్తాన్. ఎలాగా మతం అనేటటువంటి ప్రాతిపదిక మీద రెండు దేశాలుగా ఈ రెండు విడిపోవడం అనేది, హిందుస్థాన్ అనేది విడిపోవడం అనేది జరిగింది. సో పార్టిషన్ ఎలా జరిగింది, దాంతోపాటు ఇట్స్ ఆఫ్టర్ మ్యాథ్ ఏదైతే ఉంటుందో అది మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి ఏం జరిగింది తర్వాత. సో ద ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వర్ ఫుల్ ఆఫ్ డాంటింగ్ ఛాలెంజెస్. సో ఇండిపెండెంట్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఇనిషియల్ ఫ్యూ ఇయర్స్, మొదట్లో ఉండేటటువంటి ఫ్యూ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి రావగానే, సో అప్పుడు చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయడం అనేది జరిగింది. అండ్ కన్సర్న్స్ రిగార్డింగ్ నేషనల్ యూనిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ కంట్రీ. భారతదేశం ఒక యునైటెడ్ నేషన్గా మొత్తం అన్నీ కలిపి ఒక ప్రజెంట్ ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేశంగా ఏర్పడడంలో చాలా సవాళ్ళు మన తాలూకు గవర్నమెంట్ ఎదుర్కోవడం అనేది జరిగింది. యు నో దట్ ఫ్రీడమ్ కేమ్ ఫ్రమ్ పార్టిషన్. స్వాతంత్రం వచ్చిందనేటటువంటి ఆనందం కూడా పార్టిషన్ వల్ల పోవడం అనేది జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. 10 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. సో వాళ్ళ ఇళ్లను, దాంతోపాటు వాళ్ళ తాలూకా ఎప్పటి నుంచో తరతరాలుగా ఉంటుంది సాగు చేసుకునేటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ని, వీటిని వదిలేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్, పాకిస్తాన్, అప్పుడు వెస్టర్న్ ఫ్రాంటియర్లో ఉండేటటువంటి పీపుల్ ఇండియాకి కానీ, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వైపు కానీ పరుగులు తీయడం అనేది జరిగింది. ఇన్ ద సెర్చ్ ఆఫ్ హోప్, ఆశ, నమ్మకం, రైట్, దానికోసం ఇది చేయడం అనేది జరిగింది. విచ్ రిజల్టెడ్ ఇన్ దిస్ పార్టిషన్ రిజల్టెడ్ ఇన్ లార్జ్ స్కేల్ కమ్యూనల్ వైలెన్స్. చాలా కమ్యూనల్ వైలెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా 1946 ఆగస్టు 16వ తారీఖున మన తాలూకా మహమ్మద్ అలీ జిన్నా ఎప్పుడైతే డైరెక్ట్ యాక్షన్ డే ప్రకటించడం అనేది జరుగుతుందో, అంటే మన దేశం ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పడడానికి ఏదైనా చేయండి అని చెప్పి డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. డైరెక్ట్ యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేసిన వెంటనే చాలా కమ్యూనల్ వైలెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందమ్మా. చాలామంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా బెంగాల్ ప్రావిన్స్లో చాలా అల్లర్లు చెలరేగడం అనేది, ప్రొటెస్ట్, నిరసనలు ఏవైతే ఉన్నాయో వెల్లువెత్తడం అనేది జరిగింది. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవడం అనేది జరిగింది. చాలామంది ఉమెన్ రేపుకు గురయ్యారు, అబ్డక్షన్కి గురయ్యారు, దేవర్ అబ్యూజ్డ్. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో రావడం అనేది జరిగిందమ్మా. And displacement and unprecedented violence challenged the very idea of secular India. సో ఎప్పటి నుంచో సెక్యులర్ ఇండియా అనేది ఏర్పాటు చేయాలనేటటువంటి దీంతో మన వాళ్ళు ఎప్పుడైతే ఉంటున్నారో, మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ వీళ్ళు ఎప్పుడైతే అనుకుంటున్నారో దానికి పెద్ద ఛాలెంజ్ అనేది ఏర్పడింది. ఎందుకు? మతం ప్రాతిపదికన, మతం క్రైటీరియా బేస్ చేసుకుని చాలా హింస ఏదైతే ఉంటుందో హింస చెలరేగడం అనేది జరిగింది. డిస్ప్లేస్మెంట్, పీపుల్ ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. కమ్యూనల్ వైలెన్స్, మతం పేరు మీద హింస ఏదైతే ఉంటుందో హింస కూడా చెలరేగడం అనేది జరిగిందాం. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఛాలెంజ్. సో మనం ఇండియాకి స్వాతంత్రం రాగానే చాలా ఘోరమైనటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో భారతదేశం ఎదుర్కోవడం అనేది జరిగిందమ్మా. సో ఇండిపెండెంట్ ఇండియా ఫేస్ 3 kinds ఆఫ్ ఛాలెంజెస్. ఇండిపెండెంట్ ఇండియాకి 3 ఛాలెంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. ద ఫస్ట్ అండ్ ఇమీడియట్ ఛాలెంజ్ వాజ్ టు షేప్ ఏ నేషన్. సో ఒక భారతదేశానికి ఒక షేప్ అనేది తీసుకురావడం, యునైట్ చేయడం, ఇంటిగ్రిటీ అని చేయడం. దట్ వాజ్ యునైటెడ్ ఎట్ అకామిడేటివ్ ఆఫ్ ద డైవర్సిటీ ఆఫ్ ద
సొసైటీ. చూడండి, సో ఏం చేయాలి? ద ఫస్ట్ అండ్ ఇమీడియట్ ఛాలెంజ్ వాజ్ టు షేప్ ఎ నేషన్. ఒక నేషన్ అనేది తయారు చేయాలి, ఒక కంట్రీ లాగా తయారు చేయాలి. దట్ వాజ్ యునైటెడ్, కలిసి ఉండేటటువంటి ఇంటిగ్రల్, ఒక యునైట్ అయినటువంటి ఒక కంట్రీని తయారు చేయాలి. ఎట్ అకామిడేటివ్ ఆఫ్ ద డైవర్సిటీ ఆఫ్ అవర్ సొసైటీ. ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ద ఇంపార్టెంట్ ఫీచర్, ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ కదా. సో వీ వర్ డైవర్సిఫైడ్, అవర్ సొసైటీ ఈజ్ స్ట్రాటిఫైడ్, ఇట్ వాజ్ డివైడ్ ఇంటూ మెనీ లేయర్స్. సో హిందువులు ముస్లింలుగా విడిపోయాం, డిఫరెంట్ రీజియన్స్గా విడిపోయాం, డిఫరెంట్ భాషలతో, లాంగ్వేజెస్తో విడిపోయాం, డిఫరెంట్ కల్చర్స్తో విడిపోయాం. సో ఈ డైవర్సిటీ ఉన్నటువంటి సొసైటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక్కటిగా చేయడం పెద్ద సవాల్ నిజంగా. ఈ డైవర్సిటీ అనేది కాపాడుకుంటూనే, ఎవరికి ఏ భంగం కలిగించకుండానే మనందరం యునైటెడ్గా ఒక భారతదేశాన్ని ఏర్పరచుకోవడం అనేది చాలా చాలా కష్టం. Due to the large landscape, different cultures with different regions and religions, variety of spoken languages, many people widely believed that a country with such amount of diversity could not remain together for so long. సో ఇంత పెద్ద ల్యాండ్స్కేప్ ఉండడం వల్ల జాగ్రఫికల్ మనకి టెరైన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా డిఫరెంట్ అండి. ఈవెన్ మనకి ఇండియాలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క జాగ్రఫీ ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ నార్త్ జాగ్రఫీ చూసుకున్న, సౌత్ జాగ్రఫీ చూసుకున్న డిఫరెంట్ కల్చర్స్, వివిధ రకాలైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు, దాంతోపాటు డిఫరెంట్ రీజియన్స్, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అండ్ రిలీజియన్స్, వివిధ రకాలైనటువంటి మతాలు, కోకొలలైనటువంటి మతాలు, హిందూయిజం, ఇస్లాం, దాంతోపాటు సిక్, బుద్ధిజం, జైనిజం, ఇలా చూసుకుంటే చాలా అప్పుడు క్రిస్టియానిటీ కూడా ప్రబలడం అనేది జరిగింది. చాలా మతాలు, వెరైటీ ఆఫ్ స్పోకెన్ లాంగ్వేజెస్, వివిధ రకాలైనటువంటి మనుషులు మాట్లాడేటటువంటి, ప్రజలు మాట్లాడేటటువంటి వివిధ రకాలైనటువంటి భాషలు. సో ఇన్ని ఉండడం వల్ల మెనీ పీపుల్ వైడ్లీ బిలీవ్డ్ దట్ ఏ కంట్రీ విత్ సచ్ అమౌంట్ ఆఫ్ డివర్సిటీ కుడ్ నాట్ రిమైన్ టుగెదర్ ఫర్ లాంగ్. ఇంత డైవర్సిటీ ఉన్నటువంటి నేషన్ అనేది ఒక యునైటెడ్గా ఉండడం అనేది చాలా జరగదు అని చెప్పి చాలామంది నమ్మడం అనేది జరిగింది. దేర్ ఆర్ మెనీ ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్ అండి, అంటే చెడును కోరుకునేవాళ్ళు, చెడుని ప్రొఫైజ్ చేసేవాళ్ళు, రైట్? ప్రాఫిట్స్ ఆఫ్ డూమ్. దీస్ పీపుల్ ఏంటి ఇది చేయడం అనేది జరిగింది? సో ఇండియా పేదరికంలో కొట్టుమిట్టాడుతుంది. ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని కల్చర్స్ ఉన్నాయి, సో ఇన్ని సంస్కృతులు ఉన్నాయి, జాగ్రఫికల్లీ చాలా డిఫరెంట్. సో వీళ్ళందరూ డెమోక్రసీ, లిబర్టీ ఇవన్నీ అంటూ ఉన్నారు. సో ఈ దేశం త్వరలోనే కుక్కలు చింపిన విస్తరాక్ అయిపోతుంది. సో మొత్తం డిఫరెంట్గా స్కాటర్ అయిపోతుంది. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఏదైతే ఉంటుందో, రాజకీయ అస్థిరత ఏదైతే ఉంటుందో అది భారతదేశాన్ని ఆవరిస్తుందని చెప్పి చాలామంది బలంగా నమ్మారండి. కానీ ఈ నమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒమ్ము చేస్తూ భారతదేశం ఇప్పుడు ఒక్కటిగా నిలబడడం అనేది జరిగింది. సో మన నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో మనం అంత అద్భుతమైనటువంటి మెజర్స్ తీసుకోవడం అనేది జరిగింది ఇన్ యునైటింగ్ దిస్ డైవర్సిఫైడ్ సొసైటీ, దిస్ డైవర్సిఫైడ్ నేషన్. ద సెకండ్ ఛాలెంజ్ వాజ్ టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ. మొదటి ఛాలెంజ్ ఏంటి? ఒక నేషన్గా, ఒక యునైటెడ్ నేషన్గా ఎట్ అకామిడేటింగ్ డైవర్సిటీ ఆఫ్ ద సొసైటీని అకామిడేట్ చేస్తూనే మనం ఒక నేషన్గా, ఒక యునైటెడ్గా పెట్టాలి. రెండవది ఏంటి? సెకండ్ ఛాలెంజ్ వాజ్ టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. సో ఇండియా అప్పటికే ముందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏముంది, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ఇండియా అప్పటికే ఇట్ ఈస్ బోస్టింగ్ ఇట్ సెల్ఫ్. సో మేము ఇంత గొప్పదైనటువంటి పాలిటీ, ఇంత గొప్పదైనటువంటి గవర్నెన్స్ సిస్టమ్ పెట్టబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఫీచర్స్ ట్రైవ్ టు ఎన్ష్యూర్ దట్ పొలిటికల్ కాంపిటీషన్ వుడ్ టేక్ ప్లేస్ ఇన్ ఎ డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్. ఒక డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్లో ఒక పొలిటికల్ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో, ఒక పొలిటికల్ కాంపిటీషన్ అనేది ఏర్పడడానికి కారణం అవ్వడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ వెంటనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్మ్ అవ్వాలా, ఏవైనా స్టార్ట్ అవ్వాలనేటటువంటి ఒక పొలిటికల్ కాంపిటీషన్ ఏదైతే ఉంటుందో, ఆ రిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా మొదలవ్వడం అనేది జరిగింది. ద ఛాలెంజ్ వాజ్ టు డెవలప్ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్కి సరిపడా డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ని డెవలప్ చేయడం అమ్మ. డెమోక్రటిక్ ప్రాక్టీసెస్, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధి విధానాలని ఎస్టాబ్లిష్ చేయడం. కానీ ప్రజలకి పోవర్టీ ఏదైతే ఉంటుందో, పేదరికం ఏదైతే ఉంటుందో, పేదరికం ఉంది. ప్రజల కంచాల్లో తిండి లేదు. జనాల దగ్గరికి వెళ్ళి నీకు డెమోక్రసీ కావాలా, పట్టెడు అన్నం కావాలా అంటే నాకు పట్టెడు అన్నం ఎవరు పెట్టినా చాలు, సో ఒక రాజు పెట్టినా చాలు, నాకు మొనార్క్ అయినా చాలు, నాకేం పర్లేదని అనుకున్నటువంటి పరిస్థితి. సో జనాల తాలూకా దృక్పథం అనేది మారలేదు. డెమోక్రసీ అంటే ఇంకా గ్రౌండ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం, దాని తాలూకా విలువలు, అది ఇచ్చేటటువంటి స్వేచ్ఛ ప్రజలకు తెలియదు. ప్రజలకంతా ఏంటి, కడుపు మండిపోతుంది, ఆ కడుపు ఆకలి అనేది తీరాలి.
అంతవరకే ఉండడం అనేది జరిగింది. సో ఇలాంటి ప్రజలకి డెమోక్రసీ అనేది ఎంత విలువైన రోల్ ప్లే చేస్తుంది మీకు కానీ మీ భవిష్యత్ తరాలు కానీ అని చెప్పేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ప్రయత్నం చేయాల్సి వచ్చింది మన తాలూకా గవర్నమెంట్ కమ్మ. The third challenge was to ensure inclusive development and well-being of the entire society. సో థర్డ్ ఛాలెంజ్ ఏంటి, మూడవ ఛాలెంజ్ ఏంటి అంటే టు ఎన్షూర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో ఎవ్రీ సమ్మిళితమైనటువంటి అభివృద్ధి అంటాం, ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ డెవలప్మెంట్లో పాలు పంచుకోవాలి. ఓన్లీ రిచ్ వాళ్ళే లేకపోతే ఇన్ఫ్లుయెన్స్డ్ పీపులే కాదు, ప్రతి ఒక్కరు డెవలప్మెంట్లో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి. అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ద ఎంటైర్ సొసైటీ, సమాజం అద్భుతంగా సర్వైవ్ అవ్వాలి అంటే, సొసైటీ అనేది చక్కగా ఇదవ్వాలి అంటే ప్రతి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. సో దాన్ని ఏర్పాటు చేయాలి. సో ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీని మనం డెవలప్మెంట్లో భాగస్వాములు పార్ట్నర్స్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. దిస్ వాజ్ ద థర్డ్ మేజర్ ఛాలెంజ్ ఫేస్డ్ బై ద న్యూ ఇండియా. Due to the widespread poverty, the real challenge now was to evolve effective policies for economic development and eradication of poverty. పేదరికం అనేది చాలా ఘోరంగా ఉండడం అనేది జరిగింది. అప్పటికే మన తాలూకా ఇండియన్ రిసోర్సెస్ అనేవి అప్పటికే చాలా వరకు బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ World War II టైంలో ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం జరిగిందో ఆ టైంలో ఏం చేశారు, మన తాలూకా ఇవేవైతే ఉంటాయో మన తాలూకా రిసోర్సెస్ని ఇంకాస్త దీనిగా ఇది చేయడం అనేది, ఇంకాస్త ఘోరంగా ఇది చేయడం అనేది అక్కడ పట్టుకుపోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో అప్పటి విన్స్టన్ చర్చిల్ కానీ వీళ్ళందరూ చాలా చాలా ఎక్స్ప్లాయిటేషన్కి పాల్పడడం అనేది జరిగింది. మన ఇండియన్ సొసైటీ చాలా ఎక్స్ప్లాయిటేషన్కి గురవ్వడం అనేది జరిగింది, ప్రజలకు తిండి కూడా లేనటువంటి పరిస్థితి. సో దీనిలో ఒక ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి, పావర్టీ ఎరాడికేషన్కి ఎఫెక్టివ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్టివ్ పాలసీస్ అనేవి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దట్ వాజ్ ఏ రియల్ ఛాలెంజ్. పార్టిషన్, డిస్ప్లేస్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. సో ఆన్ 14th August 1947 పాకిస్తాన్ అనేటటువంటి నేషన్ ఫామ్ అయింది. అండ్ ఆన్ 15th August 1947 ఇండియా అనేటటువంటి ఒక నేషన్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. సో రెండు చంటి పిల్లలు లాంటి నేషన్స్. బికాస్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ ద డివిజన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. బ్రిటిష్ ఇండియా అనేది ఇండియా అండ్ పాకిస్తాన్గా మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా ఇదవ్వడం వల్ల రెండు కొత్త నేషన్స్ అనేవి అప్పుడే ఫామ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. సో ముస్లిం లీగ్ ఏదైతే ఉంటుందో అప్పటికే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 1907లో స్థాపించబడింది, 1907లో. సో 1907లో స్థాపించబడినప్పుడు ముస్లిం లీగ్ యొక్క లక్ష్యం టూ నేషన్ థియరీ కాదండి. సో ఒక పాకిస్తాన్ అనే దేశాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళకి ఎప్పుడూ లేదు, అనిపించలేదు. బట్ ఎప్పుడు అప్పుడు ఏం డిసైడ్ అయ్యారు అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ ముస్లిం పీపుల్, హిందుస్థాన్లో ఉండేటటువంటి బ్రిటిష్ ఇండియాలో ఉండేటటువంటి ముస్లిమ్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కాపాడడం కోసం ఏర్పడినటువంటి ముస్లిం లీగ్ చివరికి టూ నేషన్ థియరీ, దేశం అనేది విడిపోవడం తప్ప ఇంకొక మార్గం అనేది లేదు ముస్లింల తాలూకా అప్లిఫ్ట్మెంట్కి, ముస్లింల తాలూకా ఎంపవర్మెంట్కి అని చెప్పి భావించడం అనేది జరిగింది. ఇండియా కన్సిస్టెడ్ ఆఫ్ టూ పీపుల్, హిందూస్ అండ్ ముస్లిమ్స్. సో ఇండియా ఏదైతే ఉంటుందో బ్రిటిష్ ఇండియా, ఎవరైతే హిందూ మెజారిటీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాగా ఫామ్ అవ్వాలి. అండ్ ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఏవైతే రీజియన్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్గా ఫామ్ అవ్వాలని చెప్పి ముస్లిం లీగ్ ఏదైతే ఉంటుందో ఆ ముస్లిం లీగ్ టూ నేషన్ థియరీని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. దాని తగినట్టుగా వాళ్ళు యాజిటేషన్స్ కూడా మొదలు పెట్టడం వల్ల సో మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా మనకి ఏం రావడం అనేది జరిగింది, బ్రిటిష్ ఇండియా కాస్త పాకిస్తాన్ ఇండియా అనేటటువంటి టూ సావరెన్ నేషన్స్గా విడిపోవడం అనేది జరిగిందమ్మా. Due to the forceful circumstances and several political developments in 1940s, 1940లో మీరు జాగ్రత్తగా గమనిస్తే క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది జరగడం అనేది జరిగింది. క్విట్ ఇండియా మూవ్మెంట్కి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏదైతే ఉంటుందో అది ఇది చేయలేదు. తర్వాత రాజాజీ ప్లాన్ ఏదైతే ఉంటుందో, శ్రీ రాజగోపాలాచారి ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆయన కూడా టూ నేషన్ థియరీ ప్రపౌండ్ చేయడం అనేది జరిగింది. టూ నేషన్ థియరీని యాక్సెప్ట్ చేసినటువంటి మొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్ ఎవరు అంటే రాజగోపాలాచారి. అర్థమైందా? రాజాజీ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత మనకి క్యాబినెట్ మిషన్ రావడం అనేది జరిగింది. వేవెల్ ప్లాన్ ఏదైతే ఉంటుందో వేవెల్ ప్లాన్ రావడం అనేది జరిగింది. చివరికి మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా బ్రిటిష్ ఇండియా కాస్త ఏమైంది, ఇండియా పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఇలా విడిపోవడం అనేది జరిగింది. సో వీటన్నింటి గురించి మనం మోడర్న్ హిస్టరీలో ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో ఒక్కవేళ ఇన్ కేస్ ఎవరైనా ఇది మాకు డీటెయిల్గా కావాలి అంటే నేను ఇండియా పాక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా పాక్ రిలేషన్స్ మీద ఒక వీడియో చేస్తున్నాను. వీలైతే అది యూట్యూబ్లో అప్లోడ్ చేసాం, ఒకసారి అది చూడండి, మీకు ఎగ్జాక్ట్గా ఒక ఐడియా ఏం జరిగింది, ఎలా పార్టిషన్ అయిందని చెప్పి ఐడియా అనేది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో డ్యూ టు ద ఫోర్స్ఫుల్ సర్కమ్స్టెన్సెస్ అండ్ సెవరల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇన్ 1940s, ఇవన్నీ 1940లో జరిగాయి. సో జరగడం వల్ల ద పొలిటికల్ కాంపిటీషన్ బిట్వీన్ ద Congress and the Muslim League and the British rule led to the decision for the creation of
పాకిస్తాన్. సో బోత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అండ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏదైతే ఉంటుందో ఇద్దరి మధ్య ఒక కాంపిటీషన్ అనేది, ఒక రాజకీయపరమైనటువంటి పోటీ అనేది నెలకొల్పడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళకి ఒక కొత్త నేషన్ పాకిస్తాన్ అనేటటువంటి న్యూ నేషన్ క్రియేట్ చేయడం తప్పలేదమ్మా. ఏ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఎట్ హ్యాండ్ వాజ్ డిమార్కేషన్ ఆఫ్ బౌండరీస్. విడదీసేశారు కరెక్టే, మరి బౌండరీస్ డిమార్కేట్ చేయాలి కదా. బౌండరీస్ డిమార్కేట్ చేయడానికి లార్డ్ మౌంట్ బ్యాటన్ ఎవరైతే ఉన్నారో 3rd జూన్ ప్లాన్ ఆఫ్ మౌంట్ బ్యాటన్, దీన్నే మౌంట్ బ్యాటన్ ప్లాన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్లాన్లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఒక కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దట్ ఈజ్ రాట్క్లిఫ్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ బ్రిటిష్ జురిస్ట్ నేమ్డ్ మనకి రాట్క్లిఫ్ ఎవరైతే ఉంటారో ఆయన భారతదేశాన్ని సందర్శించడం అనేది జరిగింది. హీ డిమార్కేటెడ్ ద బౌండరీస్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో రెండింటి మధ్య ఇదేదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది, బౌండరీస్ అనేవి ఆయన ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో 1 ఫర్ బెంగాల్. సో మన తాలూకా మౌంట్ బ్యాటన్ ప్లాన్లో మొత్తం రాట్క్లిఫ్ అధ్యక్షతన ఏం చేశారు, 2 బౌండరీ కమిషన్స్ని ఏర్పాటు చేశారు. ఒకటి ఎందుకు అంటే బెంగాల్ యొక్క పార్టీషన్కి, రెండవది పంజాబ్ యొక్క పార్టీషన్కి. 2 బోన్ ఆఫ్ కంటెన్షన్స్ ఉన్నాయండి. క్లియర్గా మిగిలిన ప్రదేశాల్లో ఎవరు హిందూ మెజారిటీ ఉన్నారు, ఎవరు ముస్లిం మెజారిటీ ఉన్నారని తెలిసిపోతుంది. కానీ బెంగాల్లో చూసుకుంటే బోత్ హిందువులు మెజారిటీగా ఉన్నారు ఒక పార్ట్లో, అండ్ బోత్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. పంజాబ్లో చూసుకుంటే ఒక పార్ట్లో సిక్కులు ఉన్నారు, అంటే నాన్ ముస్లిమ్స్ అయినటువంటి సిక్కులు ఉన్నారు, ఇంకొకటి ముస్లిం మెజారిటీ ఉన్నారు. మరి వీళ్ళ ఈ 2 రీజియన్స్ ఎలా డివైడ్ చేయాలి అనేటటువంటి దీంతో కూడా ఒక ఇదే డెడ్ లాక్ ఏర్పడడం అనేది జరిగింది. దాన్ని తీసుకెళ్ళడానికి, ఆ ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు, రాట్క్లిఫ్ కమిషన్. సో ఎవరండి ఇది చేశారు, మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 4 other members were also there in commission, but there was a deadlock between Congress and Muslim League. మళ్ళీ బౌండరీస్ దగ్గర కూడా ఇద్దరి మధ్య ఒక డెడ్లాక్ ఏర్పడడం అనేది జరిగింది. సో ఆన్ 17th August 1947 హీ అనౌన్స్డ్ హిస్ అవార్డ్. అతని ప్లాన్ ఏదైతే ఉంటుందో అది మనకి రాట్క్లిఫ్ ఎవరైతే ఉంటారో ఆయన 17th August భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 2 రోజుల తర్వాత సో ఎగ్జాక్ట్ క్లియర్ డిమార్కేషన్ ఆఫ్ బౌండరీస్తో ఆయన అనౌన్స్ చేయడం అనేది జరిగింది. కానీ ఈ అవార్డు అనేది ఎందుకు యాక్సెప్ట్ అనేది చేయడానికి అందరూ ఇబ్బంది పడ్డారు అంటే జస్టిస్ రాట్క్లిఫ్ హ్యాడ్ నో ప్రియర్ నాలెడ్జ్ అబౌట్ ఇండియాకి ఆయన ఎప్పుడు ముందు వచ్చింది లేదు, ఇండియా గురించి ఆయనకి తెలిసింది కూడా లేదు. ఈ హ్యాడ్ నో స్పెషల్ నాలెడ్జ్ నీడెడ్ ఫర్ ద టాస్క్ ఆల్సో. సో ఆయనకి స్పెషల్ నాలెడ్జ్, ఈ డాంటింగ్ టాస్క్ ఏదైతే ఉంటుందో, డిమార్కేషన్ ఆఫ్ బౌండరీస్ ఏదైతే ఉంటుందో దాని గురించి ముందు ఏమైనా డిమార్కేట్ చేశారంటే అది కూడా లేదు. ఈ హ్యాడ్ నో అడ్వైజర్స్ అండ్ ఎక్స్పర్ట్స్, అతనికి కూడా అడ్వైజ్ చేయడానికి ఎక్స్పర్ట్ సజెషన్స్ కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. 6 week డెడ్ లైన్ దట్ రాట్క్లిఫ్ హ్యాడ్ వాజ్ ఆల్సో ఏ లిమిటేషన్ ఆఫ్ దిస్ అవార్డ్. ఆయనకి 6 వారాల్లోగా పూర్తి చేయమంటే నెలన్నరలోగా ఆయనకి ఈ తాలూకా బౌండరీస్ డిమార్కేషన్తో ముందుకు రమ్మన్నారు. సో అది కూడా ఆయనకి ఆ టైం కూడా సరిపోవడం వల్ల, టైం కన్స్ట్రైంట్స్ కూడా ఉండడం వల్ల ఆ తాలూకా అవార్డు ఏదైతే ఉంటుందో అది సరిగ్గా డిమార్కేట్ చేయలేదు అని చెప్పి ఏదో సమ్ సెక్షన్కి ఎయిదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్కి డిస్క్రిమినేషన్ అయితే ఎదురవ్వడం అనేది జరిగింది అని చెప్పి మన తాలూకా బోత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఏవైతే ఉంటాయో అవి అభిప్రాయపడ్డం అనేది జరిగిందమ్మా. సో ఇట్ వాజ్ డిసైడెడ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ రిలీజియస్ మెజారిటీస్ విచ్ మీన్స్ దట్ ఏరియాస్ వేర్ ముస్లిమ్స్ వర్ ఇన్ మెజారిటీ వుడ్ మేకప్ ద టెరిటరీ ఆఫ్ పాకిస్తాన్. అప్పుడు రిలీజియన్ అనే దాన్ని ప్రాతిపదికన తీసుకొని ఎక్కడైతే ఇదేదైతే ఉంటుందో ముస్లిమ్స్ మెజారిటీగా ఉంటారో ఆ టెరిటరీస్ అన్ని పాకిస్తాన్గా ఏర్పడాలి. ద రిమైనింగ్ వాజ్ టు స్టే విత్ ఇండియా. మిగిలిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇండియాతోనే ఉండాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం అనేది ఫైనల్గా ఈ ప్రాబ్లం ఏదైతే డెడ్ లాక్ ఏదైతే ఉంటుందో అది కొలిక్కి రావడం అనేది జరిగిందమ్మ. The principle of religious majorities has entailed with it so many difficult positions. So ప్రిన్సిపల్ ఆఫ్ రిలీజియస్ మెజారిటీస్ ఏదైతే ఉంటుందో, ఏదైతే డిసైడ్ అయ్యారో ఇప్పటివరకు రిలీజియస్ మెజారిటీస్ ప్రకారంగా బార్డర్ డిమార్కేషన్ అనుకున్నారో అది చాలా డిఫికల్ట్ పొజిషన్కి దారితీయడం అనేది జరిగింది. డిఫికల్ట్ చాలా కష్టమైనటువంటి పరిస్థితులకు దారితీయడం అనేది జరిగింది. దేర్ వర్ 2 areas ఆఫ్ కాన్సన్ట్రేషన్. చూడండి ఇందాకే చెప్పాను కదా, విత్ ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే వెస్ట్ అండ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ డే బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్. హెన్స్ ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ ద న్యూ టెరిటరీ పాకిస్తాన్ విల్ కంప్రైజ్ 2 territories, దట్ ఈస్ వెస్ట్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్. సో ఈ రెండింటిలోని ముస్లిం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో ఏమనుకున్నారు, పాకిస్తాన్ అనేది ఎలా ఫామ్ అవ్వాలి, 2 territoriesతో ఫామ్ అవ్వాలి. ఒకటి వెస్టర్న్ టెరిటరీ, సో ప్రజెంట్ ఉన్నటువంటి పాకిస్తాన్, 2 ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ ఉన్నటువంటి పాకిస్తాన్. ఇలా ఏర్పడాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరిగిందమ్మా.
సో ఆల్ ద ముస్లిమ్స్ వర్ నాట్ ఇన్ ఫేవర్ జాయినింగ్ పాకిస్తాన్. కానీ అందరు ముస్లిమ్స్ పాకిస్తాన్తో కలుద్దాం అనుకుంటున్నారా అంటే కాదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫ్రాంటియర్ గాంధీ అయినటువంటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరైతే ఉంటారో హీఈస్ ఎ స్టాంచ్ అపోనెంట్ ఆఫ్ టూ నేషన్ థియరీ అండి. సో హీఈస్ అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఆఫ్ ద నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్కి ఆయనే హెడ్. అర్థమైందా? మొత్తం ఆయన దీనిలోనే జరగడం అనేది జరిగింది. బట్ హీ స్టాంచ్ అపోనెంట్ ఆఫ్ టూ నేషన్ థియరీకి కంప్లీట్గా అపోనెంట్గా ఉండడం అనేది జరిగింది. హీ అపోజ్డ్ దిస్ టూ నేషన్ థియరీని కంప్లీట్గా అపోజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? హీఈస్ ఆల్సో ఏ ముస్లిం బట్ హీ అపోజ్డ్. బట్ యాజ్ ఖుదాయ్ ఖిద్మాగర్ ఆఫ్ అబ్దుల్ గఫర్ ఖాన్ యొక్క ఆర్గనైజేషన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఖుదాయ్ ఖిద్మాగర్. సో ఇట్ బాయ్కాటెడ్ ద ప్లెబిసైట్ డ్యూ టు ప్రొవిజన్ ఆఫ్ లిమిటెడ్ ఫ్రాంచైజ్ రైట్స్ ఇన్ దట్. సో ఈ తాలూకా ప్లెబిసైట్ ఏదైతే కండక్ట్ చేస్తారో డైరెక్ట్ డెమోక్రసీలో ప్లెబిసైట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే తీర్పు అనేది ప్రజల చేతుల్లోకి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. మీరు ఇండియాతో కలుస్తారా లేకపోతే పాకిస్తాన్తో కలుస్తారా అని చెప్పి ప్రజలకే అడగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీన్ని అబ్దుల్ గఫర్ ఖాన్ ఎవరైతే ఉంటారో ఆయన బాయ్కాట్ అనేది చేయడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ ద ఫ్రాంచైజ్ రైట్స్. అందరికీ ఆ రైట్స్ అనేవి కల్పించలేదు. ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో దానిలో ఓటు వేయాలి. హిందువులు అండ్ సిక్కులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి హిందువులు అండ్ సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు వేయకూడదు ఈ ప్లెబిసైట్లో అని చెప్పడం అనేది జరిగింది. ముస్లిమ్స్కి ఆటోమేటిక్గా ఏం కోరుకుంటారు? మాకంటూ సెపరేట్ నేషన్ కావాలని చెప్పి కోరుకోవడం అనేది జరుగుతుందమ్మ. సో అందుకోసం అని చెప్పి ఏం జరుగుతుంది? లాస్ట్కి ముస్లిం లీగ్ ఏదైతే ఉంటుందో ముస్లిం లీగ్ వన్ ద ఓట్ బై డిఫాల్ట్ అండ్ ఇన్ ద ఎండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ హెస్ మేడ్ మెర్జ్ విత్ పాకిస్తాన్. సో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కండక్ట్ చేసినటువంటి ప్లెబిసైట్లో ముస్లిం లీగే ఆటోమేటిక్గా గెలుస్తుంది. ముస్లిం లీగే గెలవడం వల్ల నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో బై డిఫాల్ట్ అది పాకిస్తాన్తో మెర్జ్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. అది డిఫాల్ట్ పాకిస్తాన్తో మెర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని అబ్దుల్ గఫర్ ఖాన్ ఈ టూ నేషన్ థియరీని మాత్రం చాలా చాలా దారుణంగా అపోజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈవెన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎవరైతే ఉంటారో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా మన తాలూకా టూ నేషన్ థియరీని కంప్లీట్గా ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో అబ్దుల్ గఫర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్రాంటియర్ గాంధీ అండ్ అతని తాలూకా పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏంటి? ఖుదాయ్ ఖిద్మాగర్. Two Muslim majority concentrated provinces of British India, those are Punjab and Bengal. Muslim concentrated regions British India లో ఉన్నటువంటి ఏంటి? పంజాబ్ అండ్ బెంగాల్ ఏవైతే ఉంటాయో బెంగాల్. దే హ్యాడ్ వెరీ లార్జ్ ఏరియాస్ విత్ నాన్ ముస్లిమ్స్ పాపులేషన్ ఇన్ ద మెజారిటీ. దాంతోపాటు వీళ్ళకి ముస్లిం మెజారిటీ ఏరియాస్తో పాటు నాన్ ముస్లిం మెజారిటీ పాపులేషన్ కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మీరు చూస్తే మనకి ఇప్పుడు బెంగాల్ చూడండి. బెంగాల్లో ఈస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో ఒకప్పుడు ఈ బెంగాల్ ప్రావిన్స్లో ఈస్ట్ బెంగాల్ అంతా ఎవరుంటారు? ముస్లిమ్స్ ఉంటారు. మీకు వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బెంగాల్లో అంతా ఎవరుంటారు? హిందూస్ ఎవరైతే ఉంటారో హిందూస్ ఉండడం అనేది జరుగుతుంది. అందుకే కదా లార్డ్ కర్జన్ ఏం చేస్తారు? బెంగాల్ని పార్టీషన్ చేయడం అనేది జరుగుతుంది. బెంగాల్ పార్టీషన్ 1905లో అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. లార్డ్ కర్జన్ ఎవరైతే ఉంటారో లార్డ్ కర్జన్ ఎందుకు? డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా కమ్యూనల్ హార్మోనీ ఆఫ్ ద రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయడంలో భాగంగా ఇలా విడదీయడం అనేది జరుగుతుంది కదా. ఈవెన్ పంజాబ్ మీరు చూసుకున్న పంజాబ్లో ఈస్టర్న్ పంజాబ్లో ఎవరుంటారు? మనకు సిక్కులు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వెస్టర్న్ పంజాబ్లో ఎవరుంటారు? మనకు ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. సో బోత్ పీపుల్ హ్యావ్ మెజారిటీ ఉండడం అనేది జరుగుతుంది. అందుకోసం అని చెప్పి ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ దీస్ టూ ప్రావిన్సెస్ వుడ్ బి బైఫర్కేటెడ్ అకార్డింగ్ టు ద రిలీజియస్ మెజారిటీ అట్ ద డిస్ట్రిక్ట్ ఆర్ ఈవెన్ అట్ ద లోవర్ లెవెల్. సో డిస్ట్రిక్ట్ లెవెల్ డెమోగ్రఫీ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్స్ జిల్లాలు ఏవైతే ఉంటాయి ఏ జిల్లాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుందో ఆ జిల్లాలు అనేవి పాకిస్తాన్కి అప్పగిస్తారు. ఏ జిల్లాలో అయితే హిందూ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ జిల్లాని మన హిందువులు ఎవరైతే ఉంటారో ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి అప్పగించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ అవేంటమ్మా పంజాబ్ అండ్ బెంగాల్ని డివైడ్ చేద్దామని చెప్పి నిర్ణయించుకోవడం అనేది జరిగింది. ద పార్టీషన్ ఆఫ్ దీస్ టూ ప్రావిన్సెస్ కాజ్ ద ప్రోలాంగ్డ్ ట్రామా ఆఫ్ పార్టీషన్. సో ఈ టూ ప్రావిన్సెస్ యొక్క పార్టీషన్ ఏం జరిగింది? పార్టీషన్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పార్టీషన్ యొక్క ఘోరాలు ఏవైతే ఉన్నాయో ఘోరాలను చూడడానికి కారణం అవ్వడం అనేది జరిగింది. కమ్యూనల్ వైలెన్స్ కానీ లేకపోతే ఉమెన్ మీద రేప్ అండ్ ఇవేవైతే ఉంటాయో అవి కూడా జరగడం కానీ చాలామంది ప్రాణాలు కోల్పోవడం కానీ డిస్ప్లేస్మెంట్ కానీ మైగ్రేషన్ కానీ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఇవన్నీ జరగడం అనేది జరిగిందమ్మా. The last difficult position was of minorities on both the sides of border. ఓకే బట్ ఏం జరిగింది? డివైడ్ చేసేసారు. ఇప్పుడు బెంగాల్ ఏదైతే ఉంటుందో బెంగాల్ని ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ ఈస్ట్ బెంగాల్ని పాకిస్తాన్కి అప్పగించారు, వెస్ట్ బెంగాల్ ఇండియాకి అప్పగించారు. కానీ ఈస్ట్ బెంగాల్ ఎలా అప్పగించారు? వెస్ట్ బెంగాల్లో హిందూస్ ఎక్కువగా ఉంటారు, ఈస్ట్ బెంగాల్లో ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారని. బట్ ఈస్ట్ బెంగాల్లో మైనారిటీస్ ఎవరవుతారు? హిందువులు అవుతారు. వెస్ట్ బెంగాల్లో మైనారిటీస్ ఎవరవుతారు? ముస్లిమ్స్ అవుతారు. సో ఈ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ
మైనారిటీస్ పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా, చాలా ఘోరాతిఘోరంగా తయారవ్వడం అనేది జరిగింది ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బార్డర్. మైనారిటీస్ దెన్ ఆన్ ఎయిదర్ సైడ్ లివ్డ్ ఇన్ ఫియర్ అండ్ ఫ్లెడ్ ఫ్రమ్ దేర్ హోమ్స్. సో ఎక్కడ మమ్మల్ని చంపేస్తారో, ఎక్కడ మేము దీనికి హత్యలకు గురవుతామో అని చెప్పి భయాందోళనలో వాళ్ళు బతకడం అనేది జరిగింది, అప్రహెన్షన్స్తో బతకడం అనేది జరిగింది. అప్పటి వరకు అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకోవడం అనేది జరగడం అనేది జరిగింది. అండ్ ఫ్లడ్ ఫ్రమ్ దేర్ హోమ్స్, వాళ్ళ తాలూకా ఇల్లు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి పారిపోవడం కూడా జరగడం అనేది జరిగింది. టు సేవ్ దేర్ లైఫ్స్ ఫ్రమ్ బుటర్ వైలెన్స్ అన్లిష్డ్ డ్యూరింగ్ పార్టిషన్. సో పార్టిషన్, దేశ విభజన ఏదైతే ఉంటుందో, విభజన టైంలో ఏదైతే బ్రుటల్ వైలెన్స్ ఏదైతే ఉందో, హింసాత్మకమైనటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళని కాపాడుకోవడానికి ఒక దేశం వాళ్ళ ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి పారిపోవడం అనేది కూడా జరిగిందమ్మా. So consequences of partition. The year 1947 saw the one of the most abrupt and haphazard tragic transfer of people that human history had ever witnessed. 1947 అనేటటువంటి సంవత్సరం ఒక ఘోరాతి ఘోరమైనటువంటి, మానవాళి ఎప్పుడూ చూడనటువంటి ఒక డిస్ప్లేస్మెంట్, ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ పీపుల్, ఒక మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడడం అనేది జరిగింది. దేర్ వర్ బ్రుటల్ కిల్లింగ్స్, చాలామంది ఘోరాతి ఘోరంగా చనిపోయారు. అట్రాసిటీస్ అనేవి, అబ్యూజ్ అనేది జరగడం అనేది జరిగింది. రేప్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బార్డర్. సో ఈ రేపులు ఏవైతే ఉన్నాయి, అత్యాచారాలు ఏవైతే ఉన్నాయి, వీటన్నిటికీ గురవ్వడం అనేది జరిగింది. ద సిటీస్ లైక్ లాహోర్, అమృత్సర్ అండ్ కోల్కతా ఏవైతే ఉన్నాయి, దెన్ కోల్కతా గాట్ డివైడ్ ఇంటూ కమ్యూనల్ జోన్స్, డిఫరెంట్ జోన్స్గా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఇవి ముస్లిం జోన్ అంటే, ఇది హిందూ జోన్ అంటే, ఇది సిక్ జోన్ అంటే అని చెప్పి ఒక డిఫరెంట్ జోన్స్గా ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో, అప్పటి వరకు హార్మోనియస్గా వందల ఏళ్ల తరబడి బతికినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరి మీద ఒకరు తిరగబడ్డం అనేది జరిగిందమ్మ. ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఇన్ మెనీ కేసెస్ ఉమెన్ వర్ కిల్డ్ బై దర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ టు ప్రెజర్వ్ ద ఫ్యామిలీ ఆనర్. సో ఒక ఉమెన్ ఒక ఫ్యామిలీలో రేపుకు గురైతే ఏం జరుగుతుంది, ఆ ఫ్యామిలీ యొక్క పరువు పోవడం అనేది జరుగుతుంది. అందుకోసమని ఎంత దారుణాతికి ఉనిగడ్డారో తెలుసా, వాళ్ళ తాలూకు ఓన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు ఓన్ పీపుల్ని వాళ్ళే చంపేసుకోవడం అనేది, వాళ్ళ తాలూకు ఓన్ ఉమెన్. సో ఎలాగో రేపు ఆపలేం, ఏం చేయలేం, సో ఉమెన్నే వాళ్ళతో పొట్టను పెట్టుకోవడం అనేది జరిగింది. ఎవ్రీథింగ్ వాజ్ డివైడెడ్ దెన్ ఫ్రమ్ టేబుల్స్, చైర్స్ టు గవర్నమెంట్ అఫీషియల్స్. సో ఈ ప్రతి ఒక్కటి పార్టిషన్లో భాగంగా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ట్రెజరీ డివైడ్ అవ్వడం అనేది జరిగింది, ఆర్మీ డివైడ్ అవ్వడం అనేది జరిగింది. సో టేబుల్స్ డివైడ్ అయినాయి, చైర్స్ డివైడ్ అయినాయి, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ గాట్ డివైడెడ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇసుక రేణువుల నుంచి ప్రతి ఒక్కటి ఇండియా పాకిస్తాన్ మధ్య డివైడ్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ద పార్టిషన్ ఫోర్స్డ్ అబౌట్ 80 lakhs పీపుల్ టు మైగ్రేట్ అక్రాస్ ద న్యూ బార్డర్. సో మొత్తం 80 లక్షల మంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటు నుంచి అటు, ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుంచి ఇండియాకి మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ బిట్వీన్ 5 to 10 lakh పీపుల్ వర్ కిల్డ్ ఇన్ పార్టిషన్ రిలేటెడ్ వైలెన్స్. విభజన కారణంగా జరిగినటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలో మొత్తం 5 నుండి 10 లక్షల మంది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. దోస్ పీపుల్ వాళ్ళు killed brutally. So many women ఎవరైతే ఉన్నారో they were raped, they were brutally killed, they were atrocified. చాలా ఘోరమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరిగింది. The government of India was successful in providing relief and in resettlement and rehabilitation of nearly 6 million refugees from Pakistan. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి 60 లక్షల మంది వీళ్ళు ఎవరైతే ఉంటారో, రెఫ్యూజీస్, శరణార్థులు ఎవరైతే ఉంటారో, మన ఇండియాలో నివాసాలు ఏర్పరచుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రిలీఫ్, రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్, పునరావాసం ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సక్సెస్ఫుల్గా ప్రకటించడం అనేది జరిగింది. ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇండియా అనేది క్రియేట్ చేయబడడం అనేది జరిగింది. వేరియస్ రిఫ్యూజీ క్యాంప్స్ వర్ సెటప్ సమ్ నోటబుల్ బీయింగ్ క్యాంప్ ఎట్ కురుక్షేత్రలో ఉన్నటువంటి కురుక్షేత్ర ప్లేస్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ డే ఎక్కడుందమ్మా, ఒకప్పుడు పంజాబ్, ఇప్పుడు హర్యానాలో ఉండడం అనేది జరిగింది. సో కురుక్షేత్ర ఏదైతే ఉంటుందో కురుక్షేత్రలో క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కుల్వాడా క్యాంప్ ఎట్ బాంబేలో కుల్వాడా, జునాగఢ్ వైపు నుంచి వచ్చినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, ర్యాన్ ఆఫ్ కచ్ నుంచి భారతదేశంలోకి వచ్చినటువంటి ప్రజలకి బాంబేలో కుల్వాడా క్యాంప్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా రెఫ్యూజీ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మెనీ ఆఫ్ ద హిందూస్ అండ్ సిక్స్ ఫ్లీయింగ్ వెస్ట్ పంజాబ్ వాజ్ డైరెక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రెఫ్యూజీ క్యాంప్ ఇన్ కురుక్షేత్ర. ఎవరైతే అక్కడ నుంచి పారిపోయి రావడం అనేది జరుగుతుందో, ఎవరైతే అక్కడ శరణార్థులుగా, రెఫ్యూజీస్గా ఇండియాలో అడుగుపెట్టినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, హిందువులు కానీ సిక్కులు కానీ, వాళ్ళందరికీ కురుక్షేత్రాలు ఉన్నటువంటి క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రెఫ్యూజీ క్యాంప్స్లో పునరావాసం, రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం అనేది జరిగిందమ్మా.
The vast city of tents had grown up on the plain to house waves of migrants, sometimes up to 20,000 a day. సో ఈ ప్లెయిన్ ఏరియాస్లో చాలా ఈ గ్రౌండ్స్ కానీ ఈ తాలూకు ప్లే గ్రౌండ్స్ కానీ అక్కడ చాలా ఎక్కువ క్యాంప్స్ అండ్ టెంట్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రోజుకి సుమారు 20,000 మంది వరకు రెఫ్యూజీస్ ఎవరైతే ఉంటారో ఈ క్యాంప్స్కి రావడం అనేది జరిగిందంటమ్మా. కురుక్షేత్ర వాజ్ ద లార్జెస్ట్ ఆఫ్ ద నియర్లీ 200 క్యాంప్స్ సెటప్ టు హౌస్ రెఫ్యూజీస్ ఫ్రమ్ వెస్ట్ పంజాబ్. సో మొత్తం 200-200కు పైగా క్యాంప్స్ ఏవైతే ఏర్పాటు చేశారో అందులో బిగ్గెస్ట్ క్యాంప్ ఏంటి, కురుక్షేత్ర అమ్మ. సో టు హౌస్ రెఫ్యూజీస్ ఫ్రమ్ వెస్ట్ పంజాబ్ నుంచి వచ్చినటువంటి, సో పంజాబ్ అండ్ బెంగాల్ విడిపోయాయని చెప్పాను కదా. పంజాబ్ ఎలా విడిపోయింది, ఈస్ట్ పంజాబ్ అండ్ వెస్ట్ పంజాబ్, బేస్డ్ ఆన్ ద మెజారిటీ ఆఫ్ సిఖ్స్ అండ్ బేస్డ్ ఆన్ ద మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్. సో వెస్ట్ పంజాబ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి చాలా క్యాంప్స్ ఏవైతే ఉంటాయో క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కురుక్షేత్ర ఈజ్ ద బిగ్గెస్ట్ వన్. వైల్ దేర్ వర్ 5 రెఫ్యూజీ క్యాంప్స్ ఇన్ ముంబై ఫర్ రెఫ్యూజీస్ ఫ్రమ్ సింధ్ రీజియన్ నుంచి మొత్తం ఇన్ని 5 రెఫ్యూజీ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో 5 రెఫ్యూజీ క్యాంప్స్ అనేవి ముంబైలో పెట్టడం అనేది జరిగింది. చెప్పాను కదా, సింధ్ ఏదైతే ఉంటుందో సింధ్, ర్యాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ఏదైతే ఉంటుందో కచ్, ఈ మధ్యలో ఉన్నటువంటి ఒక లైన్ ఏంటండి, మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను, సర్క్రీక్ లైన్ కదా, రైట్. ఈ సింధ్ ప్రావిన్స్ నుంచి ర్యాన్ ఆఫ్ కచ్ ఏదైతే ఉంటుందో కచ్ రీజియన్లో గుండా ముంబైలో అడుగుపెట్టిన వాళ్ళకి ముంబైలో కూడా రెఫ్యూజీ క్యాంప్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ద రీహాబిలిటేషన్ ఆన్ ఈస్ట్ టుక్ ఇయర్స్ అండ్ ఇట్ వాజ్ మోర్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ ఎగ్జాడస్ ఆఫ్ హిందూస్ ఫ్రమ్ ఈస్ట్ బెంగాల్ కంటిన్యూడ్ ఫర్ ఇయర్స్. సో వేరాజ్ మీరు ఇదంతా వెస్ట్ సైడ్ మనం చూసుకుంటే, ఈస్ట్ సైడ్ బెంగాల్ వైపు మనం చూసుకుంటే ఈ తాలూకా రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో అది సంవత్సరాల పాటు కొనసాగడం అనేది జరిగిందమ్మా. బికాజ్ దీస్ హిందూస్ ఎవరైతే ఉన్నారో కాన్స్టెంట్గా మన తాలూకా కంటిన్యూస్గా ఈస్ట్ బెంగాల్ నుంచి సంవత్సరాల తరబడి మన భారతదేశంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. కంటిన్యూస్గా ఇండియాలోకి అడుగు పెట్టడం అనేది జరిగింది యాజ్ రెఫ్యూజీస్గా. సో వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయడం కూడా జరిగిందమ్మా. ఆఫ్టర్ హ్యాండ్లింగ్ దిస్ వర్స్ట్ నైట్మేర్ ఆఫ్ పార్టిషన్, ఇండియా లీడర్షిప్ హ్యాడ్ స్ట్రైవ్డ్ టు కన్సాలిడేట్ ఇండియా ఫ్రమ్ విత్ ఇన్ అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్స్ ఇంటర్నల్ అఫేర్స్. ఈ ఘోరమైనటువంటి రీహాబిలిటేషన్ కానీ, రెఫ్యూజీ క్రైసిస్ ఏదైతే ఉంటుందో రెఫ్యూజీ క్రైసిస్ కానీ, దిస్ నైట్మేర్ ఈ కమ్యూనల్ వైలెన్స్ కానీ ఇదంతా హ్యాండిల్ చేసిన వెంటనే ఇండియా అనేది దేనిలోకి దూకడం అనేది జరిగింది, కన్సాలిడేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా అనేది ఒక యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశాన్ని ప్రజెంట్ ఒక యునైటెడ్గా తీర్చిదిద్దడంలో తన ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎఫర్ట్స్ పెట్టడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ మొత్తం ఒక కన్సాలిడేట్ చేసి అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్స్ ఇంటర్నల్ అఫేర్స్ ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ, రాజ్యాంగాన్ని ఎన్ఫోర్స్ చేయడం కానీ, ఒక ఆర్మీని కన్సాలిడేట్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ గవర్నమెంట్ మొదలు పెట్టడం అనేది జరిగిందమ్మా. అంటే మీరు ఏమర్థం చేసుకోవచ్చు, సో ఎందుకు మన నేషనల్ బిల్డింగ్ కాస్త ఇదైంది అంటే ద ఆఫ్టర్ మెత్ ఆఫ్ పార్టిషన్ తర్వాత వచ్చినటువంటి ఈ తాలూకా రెఫ్యూజీ క్రైసిస్ కానీ, లేకపోతే ఈ తాలూకా డిస్ప్లేస్మెంట్ కానీ, లేకపోతే ఈ తాలూకా కమ్యూనల్ వైలెన్స్ కానీ, ఇవన్నీ ఇంత ప్రాసెస్ అని డిలే అవ్వడానికి కారణం అవ్వడం అనేది జరిగింది, నేషనల్ బిల్డింగ్ ప్రాసెస్. సో నౌ లెట్ us లుక్ ఎట్ ప్లాన్ ఆఫ్ కన్సాలిడేషన్. భారతదేశాన్ని ఎలా కన్సాలిడేట్ చేద్దాం అనుకున్నారు, ఎలా ఒక దీని కింద ఒక ఇప్పుడున్నటువంటి నేషన్ కింద ఎలా మారుద్దాం అనుకున్నారో చూద్దాం. ద బ్రాడ్ స్ట్రాటజీ ఫర్ నేషనల్ కన్సాలిడేషన్ ఆఫ్టర్ 1947 తర్వాత నేషనల్ కన్సాలిడేషన్కి ఇచ్చినటువంటి స్ట్రాటజీ ఏంటి అంటే, ఒకటి టెరిటోరియల్ ఇంటిగ్రేషన్. సో డిఫరెంట్ ప్రిన్స్లీ స్టేట్స్గా ఒక 565 ప్రిన్స్లీ స్టేట్స్గా స్కాటర్ అయిపోయినటువంటి భారతదేశం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక టెరిటరీగా వన్ టెరిటరీగా ఇంటిగ్రేట్ చేయడం. మొబిలైజేషన్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అసెంబ్లీస్ కానీ, లేకపోతే పవర్ డిస్ట్రిబ్యూషన్, మనకి పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వ్యవస్థలు కానీ, లేకపోతే అదర్ ఇప్పుడు పార్లమెంట్ కానీ, లేకపోతే ఇవేవైతే ఉన్నాయో కలెక్టరేట్లు కానీ, లేకపోతే ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి. దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్స్టిట్యూషనల్ రిసోర్సెస్ అంటే ఇప్పుడు మన ఆఫీసులు కానీ, లేకపోతే ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయో ఇన్స్టిట్యూషనల్ రిసోర్సెస్, ఆఫీసులకు ఉన్నటువంటి అసెట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి స్టాఫ్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వీటిని ఏర్పాటు చేయడం. దాంతోపాటు ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, పావర్టీని ఎలివియేట్ చేయడం. దాంతోపాటు ప్రజలందరికీ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రజలందరినీ డెవలప్మెంట్ ప్రాసెస్లో భాగస్వాములు చేసి ఆర్థిక అభివృద్ధిని వీలైనంత త్వరగా సాధించడం. అడాప్షన్ ఆఫ్ పాలసీస్ విచ్ వుడ్ ప్రమోట్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి సోషల్ జస్టిస్ అనేటటువంటిది అందే విధంగా. రిమూవ్ గ్లేరింగ్ ఇన్ఈక్వాలిటీస్, పెద్ద చిన్న అనేటటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో
దాంతోపాటు కులాల ప్రకారంగా ఇన్ఈక్వాలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, సో పొలిటికల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దూరం చేయడం అండ్ ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. సో మనందరూ భారత ప్రజలందరూ సమర్థవంతంగా ఎదగడానికి, ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్లో భాగం చేయడానికి అందరికీ సమాన అవకాశాలు ఏవైతే ఉంటాయో అవి అందించడం. సో ఈ 4 స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, ఈ 4 స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళడం అనేది జరిగింది అప్పటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ పార్టీషన్ వల్ల చూసినటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి ఘటనల తర్వాత భారతదేశం కన్సాలిడేషన్ వైపు ఆలోచించడం అనేది మొదలుపెట్టింది. సో నెక్స్ట్ లెక్చర్లో టెరిటోరియల్ ఇంటిగ్రేషన్ అనేది ఎలా జరిగిందో మాట్లాడదాం. ఓకేనమ్మా, రైట్. ఐ హోప్ ఈ సెషన్ అనేది మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ సెషన్ అనేది అప్లోడ్ చేద్దాం, చూడండి. ఓకేనా, రైట్. సో నాకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో, కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు మీ తాలూకా ఎలా ఉంది కానీ, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు అక్కడే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ.